తెలంగాణలో పేర్ల మార్పుపై మరోసారి రచ్చ మొదలైంది. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చేసింది జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ 4వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 22 అంశాలు, 10 టేబుల్ ఐటమ్స్ కు సభ్యులు ఆమోదం తెలిపారు. ₹5 భోజన కేంద్రాలకు పెట్టిన అన్నపూర్ణ క్యాంటీన్ పేరు తొలగించాలని నిర్ణయించారు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. ఈ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం టిఫిన్ కూడా అందించనున్నారు. అన్నపూర్ణ భోజన కేంద్రాల పేరును ఇందిరా క్యాంటీన్గా మార్చాలి అన్న ప్రభుత్వ నిర్ణయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణలో మార్పు తీసుకొస్తామని అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ 18 నెలల్లో పేర్ల మార్పు తప్ప చేసిన అభివృద్ధేమీ లేదని విమర్శించారు. యూనివర్సిటీల పేర్లు, ఆస్పత్రుల పేర్లు, నీటిపారుదల ప్రాజెక్టుల పేర్లు, అవార్డుల పేర్లు, ఫ్లైఓవర్ల పేర్లు, గృహ నిర్మాణ పథకం పేరు, ఆఖరికి తెలంగాణ తల్లిని కూడా మార్చారని మండిపడ్డారు. ఇప్పుడు అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నపూర్ణ పేరును తొలగించి ఇందిరాగాంధీ పేరు పెట్టడం హిందూ విశ్వాసాలను అవమానించడమే అన్నారు బండి సంజయ్. కేసీఆర్ పేదల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టారన్నారు బీఆర్ఎస్ నేతలు. అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు మార్చడంపై ఆందోళన చేపడతామన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇప్పుడు కేసీఆర్ గారు అన్నపూర్ణ ఎవరినంటారు? అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి పేరు పెట్టినప్పుడు కేసీఆర్ పేరు పెట్టుకోలేదు కదా. మీరు ఏమి చేయనప్పుడు మీరు పేరు మార్చే అధికారం మీకు ఎక్కడిది? కాబట్టి దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది. రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొత్తగా ఏదైనా పథకం పెట్టి దానికి ఇందిరాగాంధీ పేరు పెట్టుకోవాలన్నారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ తెచ్చిన పథకాలకు పేర్లు మార్చడంతోనే రేవంత్ రెడ్డి పదవీకాలం ముగిసేట్టుందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు.